గారు, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, అలాగే మాజీ మంత్రివర్యులు సత్యవతి గారు, అలాగే విమల గారు, సునీత లక్ష్మారెడ్డి గారు, సుశీల గారు, ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరికీ మిత్రురాల. ఇవాళ మనం ఇక్కడ ఇప్పటిదాకా సబితా ఇంద్రారెడ్డి గారు అలాగే లక్ష్మారెడ్డి గారు అందరూ ఎందుకు జమ అయినాం, ఎందుకు మాట్లాడుతున్నాం అన్న సంగతి ఇప్పటికీ గ్రహించారు. నేను చెప్పేది చాలా తక్కువ. ఫ్రెండ్స్, ఏది ఏమైనా 10 సంవత్సరాల్లో మనం తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెంది అనేది అందరికీ ప్రపంచం అంతా తెలిసిన విషయమే, దేశంలో అందరికీ తెలిసిన విషయమే. కానీ 78వ సంవత్సరాలు మన స్వాతంత్రంలో సాధించుకొని 78 సంవత్సరాల్లో మరి అత్యధిక భాగం ఈ కాంగ్రెస్ పార్టీనే పాలించింది. వాళ్ళు సాధ్యం కాదనుకున్న అనేక విషయాలను సుసాధ్యం చేసినాము. ఈ 10 ఏళ్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి ప్రపంచం అంతా కూడా మన వైపు చేస్తుంది. బెస్ట్ వాతావరణం ఉన్నది, అనుకూలంగా ఉన్నది, పెట్టుబడులకు కావచ్చు, ఇతర పరంగా కూడా. ఇది ఎంతో హెల్త్ పరంగా, స్పెషల్లీ హెల్త్ కేర్ రంగంలో కూడా చాలా అభివృద్ధి సాధించాం మనం. హెల్త్ టూరిజం బాగా డెవలప్ అయింది. అది నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను. సో ఇట్లాంటి దేశానికి ఆదర్శమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన విషయము మనం ఒప్పుకోవాలి. అట్లాగే మరి అత్యంత ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు పాలించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి వాళ్లకు అసాధ్యమైంది, మరి సుసాధ్యమైపోయింది. కానీ మనం నిన్న జరిగిన చిన్న పొరపాటు, అది క్షమించరాని విషయమే. నేను మహిళనే. ఒక కాకి చనిపోయేదంటే కావులన్నీ అన్నీ మొత్తం కాకులన్నీ జమ అవుతాయి. మనకందరికీ జాతి లక్షణమే అది. అలాగే ఒక మహిళ గురించి లేకుంటే మహిళా లోకాన్ని గురించి ఎవరన్నా నోరు జారితే ఎవరు ఊరుకోరు. సరే, వెంటనే ఇప్పటిదాకా చెప్పినట్టుగా తప్పు చేయడము, నోరు జారడం ఎంత సహజమో, మానవ సహజమో, తప్పు చేయని వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ అంతే సహజంగా మరి ఎంతో హుందాగా తను క్షమాపణ చెప్పడం అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. అయితే మరి పరిపాలన రావాలి, మనకు అధికారం రావాలనే ఒక దృక్పథంతో అలవి కాని ఎన్నో ప్రామిసెస్ చేశారు, ఎన్నో వాగ్దానాలు. మరి ఈ వాగ్దానాలన్నీ నీటి మీద వ్రాతలేనా? ఇప్పటిదాకా అందరు చెప్పారు. మన దగ్గర అందరి దగ్గర కూడా ఉన్నాయి, డేటా అంతా ఉన్నది. మొన్నిచ్చిన రైతు రుణమాఫీ గురించి తీస్తే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎంతమందికి ఇవ్వాలి, ఇంకా ఎంతమందికి ఇచ్చేది బాకీ ఉన్న సంగతి అందరికీ తెలుసు. ఆ రైతులందరికీ రాని వాళ్లకు కారణం, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారా, ఇక్కడ వెళ్ళి బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటారా? ఎందుకు రాలేదంటే 2 రోజులు కూర్చుని రైతు పని అంతా వదిలేసుకొని ఓ దిక్కు అకాలం నడుస్తుంది. ఒక దగ్గర ఎక్కువ వర్షాలు పడుతున్నాయి, ఒక దగ్గర వర్షాలు పడడం లేదు. సాగు చేసుకోవడం కష్టంగా, నార్లు ఎండిపోతున్నాయి. నారు వేసుకున్న వాళ్ళు ఆ పొలాలను పశువులకు వదిలేస్తున్నారు. ఆ ఊళ్ళకి వెళ్ళి చూస్తుంటే ఎంత దయనీయమైన పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిపాలనా విషయాలు లేకుండా ఏదో ఒక చిన్న విషయం పట్టుకుని దాన్ని చిన్న విషయం అని నేను అనడం లేదు. అక్కడికి క్షమాపణ చెప్పిండ్రు, అది హుందాతనం అయిపోయింది. అది పరిపాలన మీద డైవర్ట్ అయిపోయి చిన్న విషయాల పెద్దగా ఇష్యూ చేసి దాన్నంతా రాద్ధాంతం చేసి కాలాన్ని ఊరికే దాటవేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇవి అలవి కాని విషయాలు కావివి. వాళ్ళు ఏదైతే వాగ్దానం చేసినో ఇది ఇంపాసిబుల్. ఇవన్నీ ఇంపాసిబుల్. ఎందుకంటే అధికారం రావాలి అనే ఒకటే విషయం తప్పించి ఇంకా వేరే ఆలోచనే లేదు. మహిళల పట్ల ఇంత నిజంగా వీళ్లకు మహిళల పట్ల కన్సర్న్ ఉండేది ఉంటే అసెంబ్లీ సాక్షిగా, అసెంబ్లీ అంటే ప్రతి ఒక్కటి రికార్డ్ అయిపోతుంది. యూ కెనాట్, నేను అనలేదు అనడానికి లేదు. ఇక్కడ ఎంతమంది కెమెరామెన్లు ఉన్నారు చూడండి, ఎంతమంది రాస్తున్నారు చూడండి. ఇది నేను అనలేదు అనడానికి వీల్లేదు కదా. అసెంబ్లీ సాక్షిగా నా జన్మలో ఇటువంటి అసెంబ్లీని నేను చూడలేదు. ఆడపిల్లలు 2 నిలబడి ఉన్నారు, 4 గంటలు వెయిట్ చేస్తున్నారు. నేను టీవీ చూస్తూనేను, ఎంతసేపో చూస్తున్నా, పక్కనే కౌన్సిల్లో ఉన్నాను. కానీ మైక్ కూడా ఇవ్వలేదు. వాళ్ళని మాట్లాడడానికి అంత ఇన్సల్ట్ చేసినారు. అప్పుడు ఈ మహిళా లోకం అంతా ఎక్కడ పోయినారు? మరి ఇక్కడ ఆ సభలో ఉన్న మహిళలు, మిగతా మరి అధికారంలో ఉన్న మహిళలు ఎక్కడ పోయినారు? ఇది క్షమించదగ్గని నిజంగా ఆ నేరాలు ఇవన్నీ కూడాను. అట్లాగే అనేక విషయాల్లో వాళ్ళ వాగ్దానాల్లో ఇంకొక వాగ్దానం చెప్తాను. మరి
మహిళకు ఇస్తామన్న అది 2,500 రూపాయలు అందరికీ అందుతున్నాయా? ఎందుకు అందడం లేదు? నిరుద్యోగ భృతి అన్నారు, మరి అది చేస్తున్నారా? అసలు ఎవరికైనా ఎంతమందికి నిరుద్యోగులకు మరి డబ్బులు వచ్చినాయో చెప్పండి, కనీసం ఇప్పటికైనా నాకు చెప్పండి, నేనైతే అవైలబుల్ ఉంటాను ఆఫీస్లో ఎప్పటికీ. కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం అంటే అసలు ఇప్పుడు బంగారం రేట్ ఏంటిది? ఈజ్ ఇట్ పాసిబుల్ ఎవరికన్నా? ఈ నెల బోలెడన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి, వచ్చే నెల కూడా బోలెడన్ని పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఎంతమందికి ఇస్తారు? ఆన్ వాట్ బేసిస్ యూ విల్ సార్? ఎంతమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి? దాని గైడ్లైన్స్ ఏంటి? ఇలాంటి ఏమీ చెప్పకుండా, ఏమీ ఆలోచనలు లేకుండా, ఒకటి ఏంటంటే అధికారం వస్తే చాలు, మిగతా అన్ని విషయాల తర్వాత చూద్దామంటే ఇదిగో ఇట్లనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలను తీసుకొని పక్కదారి పట్టించడం. అసలు హరీష్ రావు గారి ఇంటి మీద దాడి చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇలాంటివన్నీ ఏంటంటే డైవర్ట్ చేయడం, ప్రజల మనసును అటు నుంచి డైవర్ట్ చేయడం. వాళ్ళు మళ్ళీ ప్రభుత్వాన్ని అడగకుండా, లేకుంటే 2 రోజులు సోషల్ మీడియాలో ఈ చక్కర్లు కొట్టడం, ఇలాంటివన్నీ ట్రిప్స్ కాకుండా నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను ఏంటంటే, ప్లీజ్ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి, పరిపాలన మీద దృష్టి పెట్టి, ఎడ్యుకేషన్ ఏమవుతున్నది, ఎడ్యుకేషన్ ఫీల్డ్ చెప్పేంటే ఇప్పుడు 2 గంటలైనా నేను వదలని మైక్ను, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్లో. అది పట్టించుకోండి, దానికి కావాల్సిన జీవోలు ఇవ్వండి, దానికి కావాల్సిన వనరులు ఇవ్వండి. విద్యాశాఖకు స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, పెద్ద యూనివర్సిటీ, దాని గురించి బోలెడ్ క్వశ్చన్స్ అడిగినాను. నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ద ఆన్సర్స్ గివెన్, నో వీ హ్యావ్ నోటెడ్, నో, ఐ వాంట్ పక్కా ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇది ఒక ఆశ రేకెత్తిస్తుంది యువతుల మీద చాలా ఆశ రేకెత్తిస్తుంది. ఓ స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎంత గొప్ప యూనివర్సిటీ అని. మరి రూరల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఉన్నది కదా, దాన్ని ఏం చేస్తున్నారు? దానికి ఫండ్స్ ఇచ్చినారా? అన్ని క్లాసులు నడుస్తున్నాయా? 50 ఏళ్ల కింద నెలకొల్పబడిన యూనివర్సిటీ గతి అట్లుండేది ఉంటే మరి ఈ కొత్తగా యూనివర్సిటీ అంటున్నారు. ఇలాంటి అనేక జటిలమైన ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టండి, వాటిని అడ్రస్ చేయండి, వాటికి కావాల్సిన నిధులు సమకూర్చండి. పారిశ్రామికవేత్తలకు మన రాష్ట్రం చాలా మంచిదని మనం ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటే ఇక్కడికి ఎవరన్నా పారిశ్రామికవేత్తలు రావాలనుకున్నప్పుడు మొహమాట పడిపోతారు, ఇక్కడ ఏందో అనిశ్చితి ఉన్నది అని. రాష్ట్రాన్ని మనం దిక్సూచి నుంచి పోయి దేశానికి దిక్సూచి నుంచి పోయేసి ఇక్కడ అనుమానం వచ్చేటట్టుగా రేకెత్తించేట్టుగా మనం ప్రవర్తించొద్దు. అది మన పరిపాలన మీద దృష్టి పెట్టి దీన్ని మళ్ళీ మంచి స్థితిలోకి, ఆ 10 ఏళ్ల ఏదైతే గోల్డెన్ టైం ఉందో ఆ టైంలోకి ఈ ప్రభుత్వం తీసుకుపోతుందని నేను ఆశిస్తున్నాను, మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.